హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 20 జిల్లాల్లో అండి. సో 20 జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, మరియు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ అలాగే సో ఒక 20 జిల్లాల వాళ్ళు అనమాట, తెలంగాణలో ఉన్నటువంటి ఒక 20 మెంబర్ ఆఫ్ జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో కొంచెం లేట్గా వచ్చిన మన ఛానల్లో పక్క ఆధారాలతో రావడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, నేను మొత్తం కూడా వివరిస్తాను. సో ఇక్కడ మనం ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకుందాం. మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్తో పాటు, అంటే ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు చూసుకున్నట్టయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే చాలు, మీరు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక 20 రకాల జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ జిల్లాలు ఏవి అనేవి కూడా లాస్ట్లో వివరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి, ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల సడలింపు, అంటే ఈ 44 ప్లస్ 5 సంవత్సరాలు 49 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇక ఎక్స్ సర్వీస్ మెన్లకు ఒక 3 సంవత్సరాలు అంటే ప్లస్ చేసుకోండి, ఓకే. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు వచ్చేసి ఒక 10 సంవత్సరాలు అనమాట. 10 సంవత్సరాలు అంటే 44 ప్లస్ ఒక 10 54 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, మెథడ్ ఆఫ్ సెలెక్షన్, అంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకు చూసినట్టు చూడండి ఎన్హెచ్ఎం ఉద్యోగాలు ఇవి అనమాట. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉందంటే, మనకి అక్కడ అంటే ఆ డిస్టిక్ కలెక్టర్ ఈ విధంగా వీళ్ళందరూ ఉంటారు. డిస్టిక్ కలెక్టర్, డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అండ్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, సూపరింటెండెంట్, ఓకే, వీళ్ళందరూ కూడా ఉంటారనమాట మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి సమయంలో. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 20 మెంబర్ ఆఫ్ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. మెడికల్ ఆఫీసర్కి ఏమో మల్టీ జోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అలాగే స్టాఫ్ నర్స్కి వచ్చేసి జోనల్ జిల్లాలు, అలాగే సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి డిస్టిక్ లెవెల్లో మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేను తెలియజేస్తాను మీకు, అంటే ఈ మల్టీ జోన్లో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి జోనల్లో ఏ జిల్లాలు వస్తాయి అనేది నేను మొత్తం కూడా తెలియజేస్తాను. సో కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ ఈ యొక్క ఉద్యోగాల గురించి తెలుసుకున్న తర్వాత నేను ఆ యొక్క జిల్లాల గురించి అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనకు మొత్తం కూడా 100 మార్కులు అయితే ఉంటాయి. 90 మార్కులు వచ్చేసి మీరు క్వాలిఫై అయినటువంటి, పాస్ అయినటువంటి ఏదైతే అర్హత ఉంటుందో వాటిని అనుసరించి మీకు 90 మార్కులు ఇస్తారు. మిగతా 10 మార్కులు మీకు ఏజ్ క్యాలిక్యులేషన్లు ఉంటుంది అనమాట. అంటే మీకు ఎంత ఎక్కువగా ఏజ్ ఉంటే అన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం, మీకు 18 ఇయర్స్ ఉంటే 0.5 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. అంటే 19 ఇయర్స్ ఉంటే 1 మార్కు. ఇలా ఒక్కొక్క ఇయర్కి మీకు 0.5 మార్క్స్ అయితే మీకు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, మొత్తం 10 మార్కులలో ఇలా అయితే మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు హౌ టు అప్లై అంటే, ఇది ఆఫ్లైన్లో మన అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే మనం ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి, అంటే ఆ యొక్క గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఆ గ్రూప్లో లింకులపై క్లిక్ చేసి ఆ గ్రూప్లోకి వెళ్ళి సో అందులో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఫిల్అప్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి రాకపోతే నేను మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో, ఓకే, ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అన్న చేయొచ్చు, లేదంటే ఇవ్వచ్చు అనమాట. అది ఎక్కడంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అండ్ ఐడిఓసి సెంటర్, నస్పూర్ మంచిర్యాల్ అప్లికేషన్ అనమాట. ఓకే, మంచిర్యాల జిల్లాలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నాట్ ఓన్లీ మంచిర్యాల అండి, ఇది మంచిర్యాల వాళ్ళు కాదు, నేను తెలియజేస్తా. ఇక్కడ మనకు పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. చాలామంది మంచిర్యాల వాళ్ళే అప్లై చేసుకోవచ్చేమో అని అనుకుంటారు, బట్ కానీ కాదు, ఇక్కడ మనకు మల్టీ జోనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నేను తెలియజేస్తా, మీరు కాస్త ఓపికతో ఉండండి. ఓకే, సో లాస్ట్లో తెలియజేస్తా. ఫస్ట్ ఈ పీడిఎఫ్ అయిపోయాక నెక్స్ట్ పీడిఎఫ్ను ఓపెన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి అండి, మనము అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఎస్సీలకి ఎస్టీలకి ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా మెడికల్ ఆఫీసర్కి ఏమో 500 పే చేయాలి, అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 300, సపోర్ట్ స్టాఫ్ అంటే మనకి అటెండర్ ఉద్యోగాలకేమో 200 రూపాయలు మీరు డీడీ పే చేయాలి. మరి ఎక్కడ డీడీ పే చేయాలంటే, మీరు మంచిర్యాల జిల్లా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో, సో ఈ అడ్రస్ పైన మీరు డీడీని అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి అడ్రస్.
సో ఈ అడ్రస్ పైన మీరు ఐడిఓసి కాంప్లెక్స్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల, ఓకే, ఈ పేరు మీద మీరు అమౌంట్ అయితే పే చేయండి, అంటే డీడీ పే చేయండి. ఆ డీడీని కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో పెట్టానని చెప్పాను కదా, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాటి వెనకాల ఆ యొక్క డీడీని మరియు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఈ యొక్క మొత్తం సర్టిఫికేట్స్ ఉన్నాయి అవన్నీ పెట్టాలని తెలియదు. చూడండి, ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్ మెమో, ఓకే, అండ్ అలాగే క్వాలిఫైయింగ్ పాసింగ్ సర్టిఫికేట్, జీఎన్ఎం అయితే జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అన్ని మార్క్స్ మెమోస్ అనమాట, ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్, మీ యొక్క నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇక అలాగే మీరు ఎవరైతే కమ్యూనిటీ సర్టిఫికేట్స్ లేటెస్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉంటే ఈడబ్ల్యూఎస్, అలాగే ఎక్సర్విస్మెన్ కోటా కింద అయితే ఎక్సర్విస్మెన్, ఎన్సీసీ కోటా కింద అయితే ఎన్సీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ లేటెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఎక్కడ చదివారు అనేది అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ బోనఫైడ్స్ కనుక లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఏదైతే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారో ఎంఆర్ఓ ఆఫీస్లో అదైతే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హ్యాండ్ అంటే అదే మన సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైతే మనం పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్మెన్ కోట కింద పెడితే వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ ఇచ్చారు వాళ్ళు. ఇక పోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మళ్ళీ ఇచ్చారండి, అది మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. సో అయితే ఫోటోగ్రఫీ ఒక ఫోటోని అయితే మనం అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ చూడండి మనకి ఇంకా నెక్స్ట్ ఏం మిగిలింది అని అంటే, సో వీటికి సంబంధించి ఇది నాట్ ఓన్లీ మంచిర్యాల జిల్లా అండి, నేను చేస్తాను మంచిర్యాల జిల్లా కాదు, ఇంకా ఒక 20 జిల్లాల వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్టయితే చూడండి, శాలరీ వచ్చేసి నార్మల్గా 29,900 రూపాయలు నర్సు ఉద్యోగాలకు ఇస్తారు. అలాగే సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి 10,000 రూపాయలు, అలాగే 52,000 రూపాయలు మెడికల్ ఆఫీసర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిన, ఇదొకటి సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి అవుట్సోర్సింగ్ పద్ధతిన తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోండి, నేను చూపిస్తాను ఏ జిల్లాల వాళ్ళు అప్లై చేయాలనేది. ఇక మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 3 వరకు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు త్వరగా అయితే అప్లై చేసుకోండి, రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయండి అప్లికేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు వేరే ఛానల్ చూసి కూడా చేసుకోవచ్చు, బట్ ఇందులో మీకు నేను జిల్లాలను అయితే సపరేట్ అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జిల్లాలను అయితే చూద్దాం ఒకసారి. ఓకే, ఏ జిల్లా వాళ్ళు వస్తారు, ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్న అయితే ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది మనకు జోనల్ వైజ్గా మల్టీ జోనల్ వైజ్గా తెలియజేసేటటువంటి పీడిఎఫ్ ఇది. ఈ పీడిఎఫ్ను కూడా మనము మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పర్టికులర్గా మీ మల్టీ జోన్లో అలాగే మీ జోన్లో ఏ జిల్లాలో వస్తాయి అనేది మీరు కూడా చెక్ చేసుకొని నేను కూడా ఇక్కడ తెలియజేస్తాను. అయితే మనకి ఇది మంచిర్యాల జిల్లా నుంచి మనకు రిలీజ్ అయింది కాబట్టి చూడండి, ఇక్కడ మనకు జోన్ 1 కాళేశ్వరానికి సంబంధించినటువంటి మంచిర్యాల జిల్లా ఇది. కాబట్టి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి జోన్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఆసిఫాబాద్, కొమరంభీము, అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మనకు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మల్టీ జోన్ లెవెల్లో ఇచ్చారు కాబట్టి మల్టీ జోన్ లెవెల్ అంటే దాదాపు ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 20 జిల్లాల వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 20 జిల్లాల వరకు అయితే ఉన్నాయి. ఇక మిగతా అదేది సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి కేవలం మంచిర్యాల జిల్లాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో ఇది మరియు ఇంతకుముందు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ 3 అయితే నేను షేర్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లింకులు అంటే ఆ యొక్క టెలిగ్రామ్ మరియు మన వాట్సాప్ గ్రూప్లో లింకులు వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఆ లింక్ పైన అయితే క్లిక్ చేసి మీరు నేరుగా అయితే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ వీడియోస్ మరియు అప్లికేషన్ లింకులు, అప్లికేషన్ పీడిఎఫ్లో అన్నీ కూడా మన గ్రూప్లలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఫేస్బుక్ ద్వారా నుంచి చూసినట్టయితే ఒకవేళ ఖచ్చితంగా మన యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే ఫాలో అయితే అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదనమాట. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా అక్కడ నుంచి క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.